14 ఏళ్ళు ఉద్యమం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఉద్యమం చేస్తే తప్ప ఈ రాష్ట్రం ఏర్పడేది కాదు. కేసీఆర్ గారు నినాదంతోనే ఈ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది పడింది. 2009 కేసీఆర్ వచ్చుడో కేసీఆర్ సత్యుడో అనే నినాదమే ఈ రాష్ట్రాన్ని ఉర్రూతలూగించి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతో మరి త్యాగాలతో కూడుకున్నటువంటి తెలంగాణ ఇది. తెలంగాణను ఊరి ఎవరు ఇవ్వలేదు. 1952 నుంచి 1969 వరకు ఒక ఉద్యమం జరిగింది. 1969 నుంచి 2001 వరకు ఒక ఉద్యమం జరిగింది. 2001 నుంచి 2014 వరకు మరి 2001-2014 మధ్యలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు మరి కేసీఆర్ గారి పోరాట పటిమ స్ఫూర్తి మరి ఆ రోజు 14 ఏళ్ళ ఉద్యమము ఇవాళ చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మూర్ఖులు తెలంగాణను గట్టిలేక ఇచ్చినారు. వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మనం అడుక్కోలేదు. వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి పెద్ద ఎత్తున కూడా ఆనాడు అన్ని సంపన్న వర్గాలు ఎన్నో వందల మంది, వేల మంది, లక్షల్లో కదిలించినటువంటి నాయకత్వం పటిమ కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నినాదమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేడు అనేది ఇది చరిత్ర మరవనిది. కాబట్టి తర్వాత 10 ఏళ్ల కాలంలో కూడా మరి వికాస తెలంగాణను ఎంత బ్రహ్మాండంగా అద్భుతంగా తీర్చిదిద్దున్నాడంటే ఇవాళ దేశంలో లేనటువంటి మరి సంక్షేమ పథకాలని ఇవాళ ప్రపంచంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు లేవు నాకు తెలిసి. రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు ఇవాళ ప్రపంచంలో కూడా ఏ రైతుకి లేదు. ఇది రైతు చనిపోతే ఒక వారంలోనే ఆ కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షలు ఇచ్చినటువంటి పథకం అనేది ఇది ఇంప్లిమెంటేషన్ ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకునేది. కాబట్టి కేసీఆర్ గారి యొక్క విజన్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి పొందినటువంటి రాష్ట్రాన్ని గురువుతొలగించి వికాసంగా వీసినటువంటి తెలంగాణ మరి ఈనాడు చూస్తున్నాం. కాంగ్రెస్ పాలకులు రాక్షసులు మరి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేస్తూ కేవలము వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ మూటల కోసం మరి ఇవాళ ప్రగతిని వదిలేసి ఇవాళ ఇచ్చిన హామీలు ఇవ్వకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన సిగ్గుచేటంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, అది లేదు. ఇవాళ రైతులను అట్లేట ముంచి ఆ రోజు ఎన్నికల ప్రచారం రైతులను ఊరగొట్టి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ నీచులు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ మరి ఇవాళ ఏమైంది అని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మనమంతా